తమిళనాడులో టీవీకే విజయం తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది సలహా ఇస్తూ ఉన్నారు, విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేసి మీరు కూడా సీఎం అవ్వచ్చు కదా అని చెప్పేసి. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఒకసారి పవన్ భాయ్. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సింది చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉంటుందంటే మనకి సందులోనూ ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాడు. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. పక్క రాష్ట్రంలో రైట్ సార్, పోలిక వద్దు అంటూ ఉన్నారు సార్. తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు అని చెప్పి లాజిక్ చెప్తూ ఉన్నారు. పవన్ లాజిక్ కరెక్టేనా? పార్షల్లీ కరెక్ట్. అంటే ఎస్ అండ్ నో అని 2 ఆన్సర్లు వస్తాయి. ఎస్ ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. ఆయన అనుభవమే ఉంది కదా. 2019లో విడిగా పోటీ చేయడం కాదు, చిన్న చిన్న పార్టీలు బీఎస్పీతో వామపక్షాలతో కలిసి కూడా పోటీ చేశారు. మరి ప్రజలు ఓడించాడు కదా, కరెక్టే కదా. ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరంలో ఓడిపోయాడు, గాజువాకలో ఓడిపోయాడు. సో ఆ అనుభవం తర్వాతే కదా పవన్ కళ్యాణ్ ఈ కూటమి కట్టింది. మీకు 2014లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు, 2019లో విడిగానే పోటీ చేశాడు. టీడీ ఇప్పుడు విజయ్ లాగా డిఎంకేను ఏడిఎంకేను ఇద్దరిని విమర్శించే ఎన్నికల్లో పోటీ చేశాడు. టీడీపీని విమర్శించారు, వైసీపీని విమర్శించారు, కానీ ప్రజలు ఆదరించలేదు కదా. అందువల్ల మీకు 2024కి వచ్చే వరకు తన స్ట్రాటజీ మార్చుకొని కూటమి కట్టాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పినట్లు ఆయన అనుభవమే ఇందుకు సాక్ష్యం, వేరే అవసరం లేదు. మీకు రెండవది ఎంపరికల్ డేటా, అంటే రియాలిటీ ఏంటి. ఇప్పుడు విడిగా పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది, కలిసి పోటీ చేస్తే 21 సీట్లు వచ్చినాయి. విడిగా పోటీ చేస్తే నెగ్లిజిబుల్ స్ట్రైక్ రేట్, కలిసి పోటీ చేస్తే 100% స్ట్రైక్ రేట్. సో ద ఫ్యాక్ట్ స్పీక్ లౌడర్ దెన్ ఎనీథింగ్. రెటోరిక్ కదా, ఫ్యాక్ట్ స్పీక్ లౌడర్ దెన్ రెటోరిక్. మాట్లాడేటోడు ఏమన్నది ఏమన్నా మాట్లాడతారు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు. సో మీకు రావిశాస్త్రి సామెత ఉంది, పల్లెట్లో ఉన్నది వరం అయితేనేం శర్మ అయితేనేం మోసేవాడికి తెలుసు వాడి బరువు ఎంత అని. సో ఆ బరువు మోసేవాడికి పవన్ కళ్యాణ్ ఆయనకు తెలుస్తుంది. మనమే ఉన్నది, మనం చాలా ఉపన్యాసాలు ఇస్తున్నాం, వర్మ కావచ్చు శర్మ కావచ్చు అని. అల్టిమేట్ గా భారం పోయాల్సింది పవన్ కళ్యాణ్, నాగేశ్వర్ కాదు, రవిశంకర్ కాదు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఈజ్ రైట్. అక్కడ ఉన్న గ్రౌండ్ సిచ్యువేషన్ ఆయనకు ఆ రకంగా లేదు అనే దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. సో అందువల్ల నేను అన్నది, అందుకే పవన్ కళ్యాణ్ అన్నది ఎస్ అని. ఒక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇంకో రాష్ట్రంలో ఉండవు. ఒక రాష్ట్రంలో ఒక సందర్భంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇంకో సందర్భంలో కూడా ఉండవు. సందర్భం కూడా అంటే పొలిటికల్ కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్. మీకు దేశంలో చాలా సీనియర్ రజనీకాంత్ అసలు పార్టీ పెట్టకుండానే ఫెయిల్ అయ్యాడు. కమల్ హాసన్ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. మీకు ఇప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టి కొంత ముందుకొచ్చి ఫెయిల్ అయ్యాడు. మీకు ఇలా విజయ్తో పోలిస్తే కమల్ హాసన్ ఏం తక్కువ పాపులర్ కాదు, రజనీకాంత్ ఏం తక్కువ పాపులర్ కాదు. వాస్తవానికి పాపులారిటీని మనం లెక్క పెట్టలేకపోయినా అవగాహనలో, నాలెడ్జ్లో, మీకు స్పష్టతలో విజయ్తో పోలిస్తే కమల్ హాసన్ 1000 రెట్లు ఎక్కువ. కమల్ హాసన్ అంత స్పష్టత ఉన్నవాడు. కానీ ఏమైంది, ప్రజలు స్పష్టతతో సంబంధం ఉన్న ప్రజలకు మీకు విజయ్కి పెద్ద సబ్జెక్ట్ ఉన్నవాడు కూడా కాదు, కానీ డైలాగ్ డెలివరీ పవర్ఫుల్ గా ఉంది. సో ఆయన కరెక్ట్ కాంటెక్స్ట్ లో వచ్చారు, అప్పుడు గెలిచారు. మీకు ఎంజి రామచంద్రన్ కూడా డైరెక్ట్ గా అట్లా వచ్చి గెలవలేదు. ఆయన కొన్నేళ్ల పాటు ద్రవిడియన్ మూవ్మెంట్ పాలిటిక్స్ లో ఉన్నాడు. డిఎంకేకు ప్రాపగండా, డిఎంకేకు సెక్రటరీగా కూడా పనిచేశాడు. జయలలిత డైరెక్ట్ గా రాలేదు, మీకు ఏడీఎంకేకు ప్రాపగండా సెక్రటరీగా పనిచేశారు. సో వీళ్ళందరూ కూడా పాలిటిక్స్ లో ఉండి కొంతకాలం అయిన వాళ్ళు. మన దగ్గర ఎన్టీ రామారావు అద్భుతమైన విజయం సాధించాడు. మరి రామారావుతో పోలిస్తే అక్కినే నాగేశ్వరరావు పాపులర్ కాదా?
ఆ మేరకు కృష్ణ పాపులర్ కాదు, ఇంకా కృష్ణ యూత్ లో పాపులర్ మీకు విజయ్ లాగా. సో మీకు వాళ్ళు ఎందుకు మరి పార్టీలు పెట్టలేదు? చిరంజీవి పాపులర్ కదా. ఇప్పుడు మీకు ఒక ఎన్టీ రామారావు చిరంజీవితో పోలిస్తే డిఫరెంట్ పీరియడ్స్, అందువల్ల పోలిక కరెక్ట్ కాదు. బట్ చిరంజీవి ఇస్ నో లెస్ పాపులర్ హీరో. అయినా కూడా మరి చిరంజీవి 18% తెచ్చుకున్నాడు. సో చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య పోల్చకూడదు, కానీ బట్ పవన్ కళ్యాణ్ ఇస్ నో లెస్ హీరో. మరి ఆయనకి చిరంజీవికి వచ్చిన సక్సెస్ రేట్ కూడా రాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలుపుకుంటే పవన్ కళ్యాణ్ ఆర్గ్యుమెంట్ ఈస్ కరెక్ట్. అందుకే ఎస్ అన్న. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఇంకో రాష్ట్రంలో ఉండవు. అక్కడ డిఎంకే ఏమో బాగా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది, ఏడీఎంకే బలహీనంగా ఉంది. అందువల్ల మీకు ఏడీఎంకే దెబ్బతింది. అందువల్ల కొత్త 40% ఆఫ్ ద పాపులేషన్ యూత్, మీకు బిలో 40 years, మీకు యంగర్ జనరేషన్ చాలా ఎక్కువ పెద్ద ఓటర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల విజయ్కి పవర్లోకి రాగలిగాడు. మీకు ఇక్కడ అలా కాదు. మీకు 2024 ఎన్నికల్లో వైసీపీ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నమాట నిజం. అక్కడ వరకు డిఎంకే కన్నా కూడా వైసీపీ పైన ఎక్కువ వ్యతిరేకత ఉందని చెప్పాలి, లేదా డిఎంకేతో సమానమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంది. కానీ డిఎంకే కన్నా ఘోరంగా ఎందుకు వైసీపీ దెబ్బతిన్నది? మీకు దానికి ఆన్సర్ ఏంటంటే కూటమి కట్టడం వల్ల వైసీపీ ఈ స్థాయిలో దెబ్బతిన్నది. మీకు ఎందుకు డిఎంకే పట్ల వ్యతిరేకత లాగా వైసీపీ పట్ల వ్యతిరేకత ఉన్నా ఏడీఎంకే లాగా బలహీనంగా తెలుగుదేశం లేదు. అక్కడ తేడా. తెలుగుదేశం కూడా బలంగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది, ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, కానీ మీకు టీడీపీ బలంగా ఉంది. మీకు అక్కడలాగా 35% ఓటర్ విజయ్కి వచ్చింది. ఇక్కడ అందువల్ల ఆ స్థాయిలో మరి అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత, ప్రతిపక్షం పైన నిర్లిప్తత, అసంతృప్తి, విరక్తి, ఈ 2 ఫ్యాక్టర్స్ తమిళనాడులో పనిచేస్తాయి విజయ్కి. ఆంధ్రప్రదేశ్లో ఆ 2 ఫ్యాక్టర్స్ లేవు. అప్పుడైనా ఇప్పుడైనా అధికారంలో ఉన్న వారిపైన వ్యతిరేకత ఉంది, కానీ ప్రతిపక్షంలో ఉన్నవాడు చాలా బలంగా ఉన్నాడు. సో ఇప్పటికీ కూడా వైసీపీకి 40% ఓటింగ్ ఉంది. రేపు కూటమి పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తే మళ్ళీ వైసీపీకి అది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 2 పార్టీ పోలరైజేషన్ అక్కడేమో కొంత బ్రేక్ అయింది. బ్రేక్ అంటే కంప్లీట్ బ్రేక్ కాకపోయినా దానికి పెద్ద గడ్డి పడింది. ఆ 2 పార్టీ పోలరైజేషన్ కు మామూలు గడ్డి కాదు, చాలా పెద్ద గడ్డి పడింది. ప్రాజెక్ట్ కొడుకోకపోయినా బాగా పెద్దగా అయిపోయింది. సో ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే మీకు 2 పార్టీ పోలరైజేషన్ స్టిల్ స్ట్రాంగ్. అక్కడ 2 పార్టీ పోలరైజేషన్ అనేది దెబ్బతిన్నది. సో అక్కడ ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. ఇక్కడ వరకు ఎస్, పవన్ కళ్యాణ్ ఇస్ రైట్. కానీ రాంగ్ అని ఎందుకన్నాను అంటే ఇక్కడ కూడా ఒక 20% ఉంటుంది మీకు థర్డ్ స్పేస్ లో. మీకు ఇప్పుడైనా చూడండి, అది పోలరైజేషన్ వల్ల 10% పడిపోవచ్చు, కానీ కాన్ఫిడెంట్ గా ఎవరైనా ముందుకు వస్తే అరౌండ్ 20% ఉంటుంది. మీకు చిరంజీవికి అందుకే 18% ఓటింగ్ వచ్చింది. మీకు వాజ్పేయి టైంలో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది, మీకు గుర్తుంటే. అసలు అప్పుడు రాజమండ్రి, తిరుపతి ఎంపీలు గెలిచారు. కృష్ణరాజు సినిమా యాక్టర్ మినిస్టర్ కూడా అయ్యాడు, గుర్తుంటే. సో అంటే 18 అప్పుడు కూడా నాకు గుర్తున్నంత వరకు ఆ రోజుల్లో 18% ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అందువల్ల 20% స్పేస్ ఉంటుంది. 20% స్పేస్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే పరిస్థితులు అనుకూలిస్తే 30% అవుతుంది. పరిస్థితులు ఎవరు పోలరైజేషన్ అయితే 10% పడిపోతుంది. ఉండేది 20% ఉంటుంది. తమిళనాడులో కూడా 20% ఉండే, 20 కాదు 25 ఉండే. అది ఏమైంది, నీకు విజయ్ ఫెనామినా ముందుకు వచ్చారు 35% బల్జ్ అయింది. ఒకవేళ విజయ్ వచ్చుండకపోతే ఏమయ్యేది, అది 10% తగ్గేది. సో ఈ థర్డ్ స్పేస్ అనేది ఎలాస్టిక్ గా ఉంటుంది పాలిటిక్స్ లో. అందుకే నీకు ఇతర పార్టీలు వస్తాయి. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వచ్చింది? ఆమ్ ఆద్మీ పార్టీ రాకపోతే ఏమయ్యేది, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ కొట్టేసేవాళ్ళు. సో అందువల్ల మీకు ఈ థర్డ్ స్పేస్ ఎప్పుడు ఉంటుంది పాలిటిక్స్ లో. ఆంధ్రప్రదేశ్ లో కూడా 20% ఉంది. తమిళనాడులో 20 ఉందా 25 ఉందా చెప్పలేదు. ఈ థర్డ్ స్పేస్ అక్కడ విజయ రూపంలో కాన్ఫిడెన్స్ ఇస్తే ఎక్స్పాండ్ అయింది. ఇక్కడేమో ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల అది ష్రింక్ అయింది. సో థర్డ్ స్పేస్ గనక పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుంది. సో పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు. మీకు బెంగాల్ ఉంది, 2011 తీసుకుందాం. వామపక్షాలకు అప్పటికి ఇంకా స్టిల్ 40% ఓటింగ్ ఉండే.
సో పోలరైజ్, బీజేపీకి అవకాశం లేకుండే 4% వచ్చింది. 2016 వామపక్షాల బలం తగ్గింది. మీకు వామపక్షాల బలం తగ్గే వరకు సేమ్, అంటే పోలరైజ్డ్ తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ మధ్య ఆ పోలరైజేషన్ లో కాస్త గండి పడింది. ఆ గండిలో బీజేపీ స్ప్రెడ్ అయింది, 16% అయింది. థర్డ్ స్థానానికి వచ్చేవరకు ఏమైంది, తృణమూల్ బీజేపీల మధ్య పోలరైజ్ అయింది. బీజేపీకే 38% ఓటింగ్ వచ్చింది. ఇక లెఫ్ట్ ఓటింగ్ పూర్తిగా తగ్గిపోయింది, 4-5-6% పడిపోయింది. ఇవాళ చూడండి, ఆ పోలరైజేషన్ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి బీజేపీ వాళ్ళు 2026లో మేము 2011 మాకు 4% వచ్చింది, మేము గెలిచినామా? మమ్మల్ని అంటారు మేము ఎట్లా గెలుస్తాం అని అనుకోలే. 4% ఉన్నా గెలుస్తాం అనుకున్నారు. అది బీజేపీ. పవన్ కళ్యాణ్ నాకు అప్పుడు రాలేదు కదా, ఎప్పుడు రాదంటున్నాడు. సో అప్పుడు రాకపోతే ఎప్పుడు రాదనేది లేదు. మీకు బీజేపీ, అందుకే నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ 2011లో తృణమూల్ లెఫ్ట్ పోలరైజేషన్, బీజేపీకి 4%. 2016లో తృణమూల్ వర్సెస్ లెఫ్ట్ పోలరైజేషన్, కానీ దానికి గడ్డి పడింది. అప్పుడు బీజేపీ 16% పెరిగింది. 2021 లెఫ్ట్ వెళ్ళిపోయింది, ఫీల్డ్కి వెళ్ళి మీకు థర్డ్ ప్లేయర్ గా ఉన్న బీజేపీ సెకండ్ ప్లేయర్ అయింది. తృణమూల్ గెలిచింది, బీజేపీ 38%, 77 సీట్లు వచ్చాయి. 2026 సేమ్ పోలరైజేషన్, కానీ ఇప్పుడు బీజేపీ నెంబర్ 1 అయింది, తృణమూల్ నెంబర్ 2 అయింది, మళ్ళీ లెఫ్ట్ లేదు. సో ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ ట్రాజెక్టరీ కంపేర్ చేస్తే ఏమర్థమవుతుంది? ఇనీషియల్ గా ఉండదు. మరి ఇనీషియల్ గా ఉండకపోయినా 4% ఉన్న బీజేపీ ఇవాళ 45%తో బెంగాల్ అధికారంలోకి వచ్చింది. జనసేనకు ఉన్నది 4% ఎక్కువనే ఉంది కదా. ఈవెన్ విడిగా పోటీ 6-7% జనసేనకు. మరి 4% ఉన్న బీజేపీ బెంగాల్లో విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 15 years 45%కు ఓటింగ్ తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. జనసేన పెట్టి 12 years అయిపోయింది ఇప్పుడు. మరి ఇంకా ఎందుకు జూనియర్ పార్ట్నర్ గానే ఉన్నాడు? ఈ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ఆటోమేటిక్ వస్తుంది. అది ఎగ్జాంపుల్ కదా ఇది. మీకు పోలరైజేషన్ అనేది బెంగాల్ అందుకే ఉదాహరణ చెప్పారు. సో అందువల్ల ఎస్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ నో బికాజ్ ఈజ్ కెనాట్ ఆస్పైర్. బీజేపీ బెంగాల్లో ఆస్పైర్ చేసింది, దానికి తగ్గట్టుగా కష్టపడ్డది, వ్యూహరచన చేసింది, సర్వశక్తులు సమాయుక్తపరుచుకుంది, ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ప్రదర్శించింది, పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. సో ఆ పోరాట స్ఫూర్తి వల్ల 4% 45% అయింది. నాకంత బలం లేదు, నాకంత సీన్ లేదు, నేను ఇంతకన్నా ఎక్కువ ఎక్కడ వస్తాయి, నేను పోటీ చేసిన కూడా ఎవరైనా ఓట్లేసారా అంటే అక్కడే ఉంటాం. సో వెన్ యూ ఆస్పైర్, ఎస్ నేను చేయగలుగుతాను అనుకున్నప్పుడు పీపుల్ ఆర్ రెడీ. సమ్ టైమ్స్ మీకు ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నా మనం సిద్ధంగా లేకపోతే ప్రజల ఆశీర్వాదం ఎందుకు దొరుకుతుందండి? సో నేను 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అందరూ నన్ను ఇట్లా భయపెట్టారు. ఎవరిని అడిగినా నీకెందుకయ్యా, టీవీలో వస్తే ఎమ్మెల్సీ అవుతారా, టీవీలో కనబడితే ఎమ్మెల్సీ అయిపోతారు అనుకుంటారా? ఏమనుకుంటానో ఎమ్మెల్సీ అంటే 3 జిల్లాలు 6 ఎంపీ సీట్లు, 45 అసెంబ్లీ సెగ్మెంట్లు, టీడీపీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మీకు బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా పోటీ చేయకపోయినా వాళ్ళ మద్దతు ఎవరెవరు పోటీ చేస్తారు, వీళ్ళందరినీ ఓడించి ఎట్లా గెలుస్తావా? ఏమనుకుంటాను? నీకున్న పాపులారిటీ, నీకు పోలింగ్ ఏజెంట్లు ఉన్నారా? నువ్వు డబ్బులు ఖర్చు పెట్టగలవా? ఎన్ని వెహికల్, ఇన్ని రకాలు అన్నారు. అయినా నేను ఒకటే అన్నా, పోటీ చేస్తా, గెలిస్తే ఎమ్మెల్సీ, గెలవకపోతే ఎమ్మెల్సీగా ఎన్నికల్లో అనుభవం అని చెప్పి రాజకీయ విశ్లేషకుడుగా నాకు రాజకీయాలు అర్థమవుతాయి. సో ఇట్ ఇస్ ఎక్స్పీరియన్స్. నాకేం నష్టం లేదు, లీవ్ పెడుతున్నా, ఉద్యోగం పోతలేదు, నేనేం ఖర్చు పెట్టా, 2-3 lakhs ఖర్చు పెట్టా, ఆ 2-3 lakhs కూడా అభిమానుల నుంచి సేకరిస్తా. సో ఒక 4 నెలలు 6 నెలలు తిరుగుతా, ప్రజలతో కలుస్తా, ప్రజల గురించి అవగాహన వస్తుంది, రాజకీయాలు ఎన్నికలు విశ్లేషిస్తున్నా, నిజంగా ఎన్నికలు ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది, పోరాడితే పోయేదేమీ లేదు కదా, నాకు అజ్ఞానం తప్ప అండగలదు. ఏమైంది ప్రజలు? పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని సమర్థించుకుంటూ ఈ 12 ఏళ్లలో పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా మాట్లాడారు సార్, అది కూడా విందాం సార్. పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ జనసేన, అందుకే నేను 12 సంవత్సరాలు ఎప్పుడు లూజ్ గా వదిలేసాను స్ట్రక్చర్. కాంక్రీట్ గా ఫిక్స్డ్ గా ఇప్పుడు ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ముందు నలగాలి మనుషులు అనుకున్నాను. మన సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేద్దాం అనుకుని నమ్మాలి, వీళ్ళ కోసం నేను ఉండాలనుకున్నాను. ఒక 12 సంవత్సరాల తర్వాత అసలు మిమ్మల్ని జీవితకాలం మేము వదలమని చెప్పిన వాళ్ళందరూ పారిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు.
ఎవరు నన్ను వదలలేదంటే నా జన సైనికులు మా వీర మహిళలు ఉన్నారు. అన్ని పార్టీలకు ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా లూజ్ గా వదిలేశాను వ్యూహాత్మకంగా అన్నట్టుగా మాట్లాడు. ఆడవాళ్ళు వదలని వాళ్ళు ఉన్నారు కదా, సరిపోతారు కదా. నాయకులు వదిలేస్తే పార్టీలు ఓడిపోవండి, ప్రజలు వదిలేస్తే పార్టీలు ఓడిపోతాయి. పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి. ఇప్పుడు మీకు గుర్తుంచుకోండి, 2019 లోపల వైసీపీని ఎంతమంది వదిలేశారు? నాకు గుర్తున్నందుకు 23 ఎమ్మెల్యేస్ వదిలేశారు, 23 మంది. అందులో 5 మంత్రులు కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో, అవునా కదా? 4 ఏం జరిగింది? మళ్ళీ 2019లో 151 సీట్లతో జగన్ గెలిచాడు కదా. తర్వాత వైసీపీని వదిలేశారు కదా 2024 మీకు 2014-19 మధ్యలో వైసీపీని వదిలేశారు. 2019-24 మధ్య టీడీపీని వదిలేశారు. టీడీపీని వదలలేదా? మీకు ఎంతమంది టీడీపీ నుంచి వైసీపీకి పోలేదు? సో మరి ఏమైంది? టీడీపీకి వెళ్ళలేదా? అదంటే ఎందుకు కాంగ్రెస్ ఎంతమంది వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అందరూ పోడేల పచ్చు లేదు. గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కేసీఆర్ దగ్గర మినిస్టర్లు అయిపోయారు. ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్ గెలవలేదు, అంతమంది వెళ్ళిపోయినా కూడా. మరి ఎట్లా గెలిచింది? సో అందువల్ల నలగాలి అంటే రేవంత్ రెడ్డి ఎంత నలిగిండు, ముఖ్యమంత్రి ఎట్లేండి కాంగ్రెస్ లో? అరవింద్ కేజ్రీవాల్ ఎంత నలిగాడు నాకు చెప్పండి. ఎన్టీ రామారావు ఎంత నలిగాడు? 8 నెలల ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్ 2 ఏళ్ల ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంత నలిగాడు? 12 ఏళ్ళు నలుగుతే కూడా కాకపోతే ఇంకా నలుగు పిండి ఎప్పుడు మంచిగా నలుగు పిండి అవుతుంది. ఇంకా నలుగుకుంటూనే ఉంటే నలుగుడు వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ నలిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది. నలుగుతే మళ్ళీ దాని షేప్ లేకుండా పోతే కష్టం. సో రవ్వలాగా ఉండాలి, పిండిలా కావద్దు. సో నలుగులా ఎంత కాలం నలుగుతారు చెప్పండి? నలుగుకుంటూనే ఉంటారు 34 ఏళ్ళు. సో నలిగేటోళ్ళు నలుగుతారు, పోయేటోళ్ళు పోతారు. రాజకీయ పార్టీ ఒక రైలు లాంటిది. మన రైల్లో ఎక్కుతాం, హైదరాబాద్ ఢిల్లీ పోతున్నాం. ఎదురుగా వాళ్ళు కొంత పక్క వాళ్ళు పరిచయాలు అవుతారు. సో నేను పూరి తెచ్చాను, మీరు కొద్దిగా పూరి తింటారా? ఓకే అండి, మరి మేము కూడా పులిహోర తెచ్చామండి, మీరు కొద్దిగా తింటారా? మీకు ఏ సినిమాలు ఇష్టం అండి? ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఈ లోపల వరంగల్ కాజీపేట వస్తుంది, ఒకరు వెళ్ళిపోతారు. అయినా మన ప్రయాణం అవుతుందా? మనం ముందుకు పోతా అంటాం. ఈ లోపల బల్లార్షా వస్తుంది, ఇంకొంతమంది దిగిపోతారు. ఈ లోపల కొత్త వాళ్ళు వస్తారు, ఎక్కుతారు. ఆ తర్వాత భోపాల్ వస్తుంది, ఝాన్సీ వస్తుంది, ఇటార్సీ వస్తుంది, ఫరీదాబాద్ వస్తుంది. ఢిల్లీకి వచ్చే వరకు మనతో ఎవడు మిగులుతాడు? కొద్దిమంది మిగులుతారు. సో నలుగురు నాతో ఎవరు నలుగుతలేడు అంటే నలుగురు, కానీ ప్రయాణం వెళ్తే జరగాల్సిందే కదా. కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది పాతలు పోతారు. పవన్ కళ్యాణ్ ఇది నాట్ ద ఫస్ట్ పొలిటీషియన్. దేశంలో ఇన్ని రాజకీయ పార్టీలు పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. సో రైల్లాగా నీ రైలు ప్రయాణం డెస్టినేషన్ చేరుతుందా లేదా అని నీకు ఆలోచన ఉండాలి. సో మధ్యలో వస్తారు పోతారు. సో అల్టిమేట్ గా నేను దిగదు. అయ్యా నాతో వచ్చిన మాతో పాటు 5 వచ్చారు హైదరాబాద్ లో, అందులో 2 కాజీపేటలో దిగారు, 2 బల్లార్లో దిగారు, ఇంకా ఒక్కడు కూడా భోపాల్ దిగింది. నేను భోపాల్ తర్వాత ఏం దిగుతాను? ఎట్లా? నువ్వు ఢిల్లీ పోవాలి, అది నీకు నా లక్ష్యం. నేను ఢిల్లీకి చేరుతా, మధ్యలో ఎవరెక్కడైనా దిగని, ఆఖరికి రైలు మొత్తం ఖాళీనా నేను ఒక్కనే. ఆఖరికి రైల్వే గార్డు డ్రైవర్ దిగితే నేనే కూర్చుని నడుపుకుంటా ఢిల్లీ దగ్గరికి వెళ్తా అని ఉండాలి. ఆ టైప్ ఆఫ్ కిల్లర్ ఉండాలి. కానీ నలుగురు వెళ్ళిపోవడంతో నువ్వు చేతులు ఎత్తేసి నెక్స్ట్ స్టేషన్ నేను దిగేస్తా అంటే ఎట్లా? సో అది కాదు. ఇంకా వీళ్ళెవరు నాతో నలుగుతలేరు, ఢిల్లీ దాకా నలుగుతలేరు అంటే కొంతమంది కాజీపేట దాకా నడుగుతారు, కొంతమంది బలాసా దాకా నడుగుతారు, కొంతమంది భోపాల్ దాకా నడుగుతారు, నలుగుతారు, కొంతమంది ఢిల్లీ దాకా నడుగుతారు, కొంతమంది నువ్వు దిగినా కూడా నలుగుతూ ఉంటాడు. వాడు ఇంకెక్కడికి జమ్ము దాకా పోతాడు. సో అందువల్ల మనకి రాజకీయాలు అలా ఉండదు. కేజ్రీవాల్తో ఎంతమందిని ఎంతకాలం నలిగారు? మా కేజ్రీవాల్ ఎట్లా అయ్యాడు ఫస్ట్ లోనే, విజయ్తో ఎంతకాలం నలిగారు? 2 ఏళ్లలో నలిగితే దెబ్బకు వచ్చేసింది కదా. అందువల్ల ఎక్కువ నలుగుతే ఏమవుతుందంటే, అందుకే అంటారు ఇప్పుడు మనకు ఆయిల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ తక్కువ నలిగితే అది మంచి ఆయిల్, ఎక్కువ నలిగింది అనుకోండి అది మంచి ఆయిల్ కాదు, క్వాలిటీ ఆయిల్ కాదు. అసలు అందువల్ల 2 పని చేస్తాయి. ఎక్కువ నలుగుతూ ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది, ప్రజలకు విరక్తి పుడుతుంది వాళ్ళని చూసి.